ఈరోజు మీకు ఐడి బ్యాన్ ఎలాగవుతుంది, బ్లాక్ లిస్ట్ లోకి ఎలా వెళ్ళిపోతుంది ఇవన్నీ ఈరోజు చెప్తాను మామ. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఫస్ట్ మిస్టేక్ మామ, చాలా మంది గ్లిచెస్ బగ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలోనే వాల్స్ లోపలికి వెళ్ళిపోవడం, వాల్స్ లోపల కొట్టడం, మాన్సర్ ట్రాక్ లోపలికి వెళ్ళిపోవడం, అలా చేస్తే అకౌంట్ కన్ఫర్మ్ బ్యాన్ అవుతుంది మామ. చాలా మంది అయ్యింది కూడా. మిస్టేక్ సెకండ్ ఏఎఫ్కే వార్నింగ్ మామ. అంటే మీరు గేమ్ లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తే మీ ఆనర్ స్కోర్ తగ్గిపోద్ది. దాన్ని బట్టి మీకు వార్నింగ్ పడుతుంది. అలా 10 సార్లు చేస్తే మీకు అకౌంట్ అనేది బ్లాక్ లిస్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ సెన్సీ కోసం చాలా బోల్డ్ యాప్స్ ఉన్నాయి మామ. ఎఫ్పిఎస్ బూస్టర్ అని చాలా యూజ్ చేస్తూ ఉంటారు డెవలపర్ ఆప్షన్స్ లో. అవన్నీ యూజ్ చేయకుండా ఉంటే మీ అకౌంట్ సేఫ్ ఉంటుంది, లేకపోతే మీ అకౌంట్ పోతుంది మామ. ఫోర్త్ వన్ ఏంటంటే మీరు అకౌంట్ అనేది కొన్ని మందికి ఇవ్వండి. ఎక్కువ మందికి వస్తే ఎక్కువ లాగిన్ అవుతుంది. ఎక్కువ మంది లాగిన్ అయిపోయారు అనుకోండి, వేరే లొకేషన్ లో లాగిన్ అయినట్టు మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది. అన్ని లొకేషన్ లో లాగిన్ అవ్వకూడదు అకౌంట్. అందుకే ఎక్కువ మందికి అవ్వకుండా మాక్సిమం మీరే ఆడుకోండి. ఎక్కువ లాగిన్లు కూడా చేయకండి. ఫేస్బుక్ లాగిన్ చేసి మళ్ళీ లాగిన్ చేసి చాలా మంది చేస్తారు అలాగే. లాస్ట్ వన్ వచ్చేసరికి ప్యానల్ మామ. చాలా మంది ప్యానల్ అనేది వాడతారు. బాడీ ప్యానల్, హెడ్ షర్ట్ ప్యానల్ అనేది సగం బాడీ పడి సగం హెడ్ పడి చాలా మంది చూశాను ప్యానల్ వాడిన వాళ్ళని. అంటే అలా పడితే ఎవరికి అనుమానం రాదు, కానీ పొరపాటున చీటు కానీ కొట్టారు అనుకో ఆపోనెంట్ వాళ్ళు, మీ అకౌంట్ అనేది పోతుంది. ఇంకా కన్ఫర్మ్ పోతుంది మీ అకౌంట్, ప్యానల్ యూజర్ కాబట్టి. అకౌంట్ రికవరీ అనేది మీరు చేసిన దాన్ని బట్టి ఉంటది మామ. అంటే మీరు ఏ తప్పులు చేశారు. ఇప్పుడు ఏఎఫ్కే వార్నింగ్ అనుకోండి, ఒక 1-2 మంత్స్ అలాగా అదే బ్లాక్ లిస్ట్ అయ్యి మీ అకౌంట్ మళ్ళీ వచ్చేస్తుంది. వెయిట్ చేయాలి అంతే. అదే ప్యానల్ అనుకోండి, ఇంకా 12 బ్యాన్ అయిపోద్ది. ప్యానల్ అయితే ప్యానల్ హ్యాక్ అవన్నీ 12 బ్యాన్ అయిపోతాయి. గేమ్ లో గ్లిచ్లు బగ్స్ కూడా వాడినా 12 బ్యాన్. ఇదే మామ ఈరోజు వీడియో. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ.